కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు వారి కోరిక మనందరి ఆకాంక్ష సిద్దిపేట జిల్లా మనం చేసుకున్నామా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటే సిద్దిపేట జిల్లా తీసేస్తారట. తీసేయాలనా? జిల్లాలు ఎక్కువైనాయట. జిల్లాలు తీసేస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలన్నట. పోదామా సంగారెడ్డికి? ఏ పనున్నా సంగారెడ్డి పోవాలన్నట. మళ్ళా ఇన్నేళ్ల కల 30-40 ఏళ్ల కలను జిల్లా చేస్తేమి, కలెక్టరేట్ కడితేమి, జిల్లా ఆసుపత్రి కడితేని, జిల్లా జైలు కడితేని, జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు, ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు, అన్ని ఆఫీసులు కట్టించేస్తా. ఇప్పుడు వాడు జిల్లా తీసేస్తా అంటాడు. హరీష్ రావు మీద కోపం ఉంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసిండ్రు? నా మీద ఎందుకు కోపం? నేను బరాబర్ అసెంబ్లీలో గట్టిగా గల్లబట్టి అడుగుతున్నా, ఏమైనా పోయి 4000 పింఛన్ ఆడబోయింది అని అడుగుతున్నా. తప్ప ఇది? అప్పుడు ఓట్లప్పుడు ఏం చెప్పిండు? అరే కేసీఆర్ 200 ఉంటే 2000 చేసిండు, నా గుద్దురు నేను 4000 చేస్తా అన్నాడు. నమ్మి గుద్దిరి. మరి ఏది 4000 అని అడుగుతున్నా. తప్ప బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద గెలవంగానే ఒక్కటే నెలకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఒక్క నెల కాదు, 25 నెలలు అయింది. ఇప్పుడు 25 నెలలు అయిందిరా నాయన. నీ 4000 పింఛనేది? మా అవ్వ తాతలకు, మా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు నువ్వు 50,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి అనుకొని నేను బల్ల గుద్ది అసెంబ్లీలో అడుగుతున్నాయి. తప్ప నేను అడుగుతున్నాను, నా మీద కోపమైన. ఇప్పుడు నెలకు 2000 అంటే 25 నెలలు అంటే ఎంత బాకీ పడ్డట్టు? 50,000 బాకీ పడ్డాడా లేదా కాంగ్రెస్ వాళ్ళు? గా 50,000 ఎక్కడున్నారా నాయన? ఫస్ట్ 50,000 ఇచ్చినాక మా అక్క చెల్లెల దగ్గరికి రా నువ్వు అని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు వచ్చినాయా లేవా? మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ 2 బతుకమ్మలు ఏడవాయ చీరలు మాయమైందా లేదా? ఆగం పట్టించండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సిద్దిపేట దవాఖాన్లా బయట తల్లికి అత్తకు అన్నం పెట్టించిన, లోపల బిడ్డకు అన్నం పెట్టించినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000 రూపాయలు బ్యాంకులు వేసినాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించుకోలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయం. మాయమైందా? కేసీఆర్ కిట్టు మాయం అవుతుంది, బతుకమ్మ చీరలు మాయమవుతాయి, సిద్దిపేట జిల్లా కూడా మాయం చేస్తున్నట్టుగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు తిప్పలేదు, ఇప్పుడు ఎరువులు బస్తాలు దొరుకుతలేవు, రైతుల పంటలు కొంటలేరు, రైతు బంధుకు తిప్పలైతున్నది. అరే ఉన్న సంసారాన్ని నడిపే శాత కాకపోతే ఎట్లా? వీళ్ళకు కొత్తవి చాలా చెప్పిండు. అక్క చెల్లెలకైతే మహాలక్ష్మి నెలకి 2500 ఇస్తా బ్యాంకులు అన్నాడు. నెల 2500 పడతాయి మీకు బ్యాంకులు అన్నాడు. ఆడోళ్ళకు పడే ఎవరికన్నా? ఇప్పుడు 25 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత అయిపోయాయి? 62,000. 62,500 బాకీ పడ్డాడు. మరి అదేది? తులం బంగారం ఏడవా? ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయల చెక్కు నేను ఇచ్చిందా లేదా? ఇలా చాలా మందికి వచ్చి ఉంటాయి. ఇంటికి వస్తే కడుపు నిండి అన్నం పెట్టి మీ కళ్యాణ లక్ష్మి చెక్కు మీ చేతిలో పెట్టి, మిమ్మల్ని షాదీ ముబారక్ చెక్కు చేతిలో పెట్టి పంపించిన. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తుండు, ఇక నా కోటైంది 1,00,000కు తులం బంగారం పెట్ట మీకు అన్నాడు. పెట్టిండే ఎవరికన్నా? ఆ బంగారం పెట్టలే కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. 1,00,000 ఇంత అయిందట కదా. ధర మాత్రం పెంచిండు, బంగారం ధర. ఆ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్ కన్నా ఎప్పుడు వస్తుందంటే పిల్ల పుట్టినాక వస్తుంది. పెళ్లికి వస్తలేదు, పిల్ల పుట్టినాక, పెళ్ళైనాక, మన్మడు మన్మరాలు పుట్టినాక చెక్ వస్తుంది. ఇవో గట్ల చెప్పే తీయాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఉంటే మన సిద్దిపేటకైనా మన తెలంగాణకైనా ఆయన శ్రీరామ రక్ష. నిజానికి ఎట్లున్న సిద్దిపేట, ఎట్లున్న తెలంగాణ ఎంత బాగా డెవలప్ అయింది, ఎంత మంచి పేరు వచ్చింది మన తెలంగాణకు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా రోజు రోజుకు లోపలికి అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇంకా కూడా తప్పకుండా మన కోరికలు ఏమున్నా, మీరు చూస్తున్నారు ప్రతి దసరా పండుగకు మన రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి నేను వస్తున్నానా లేనా? ఏ దసరా కన్నా మిస్ అయినా? ఏ బతుకమ్మ కన్నా కొమర్ చెరువు కాడ లేకుండా నేను ఉన్నానా? ఏ రంజాన్ పండుగకైనా ఇక్బాల్ మినార్ కాడ, పెద్ద మసీద్ కాడ నేను ఉన్నానా లేనా? ఏ క్రిస్టమస్ పండుగ వచ్చినా సిద్దిపేటలో ఉన్నామా లేదా? అది పేదలకు కష్టం వచ్చినా, పేదల ఇంట్లో పండగ జరిగినా ఇదంతా నా కుటుంబం అని ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తూ వచ్చాం. ఒక మార్పు తెచ్చినాం సిద్దిపేటలో. అందరి మీ ప్రేమ, మీ ఆశీర్వాదం, మీ అందరి ప్రేమతోనే నేను ఇంత స్థాయికి వచ్చినా, నా శక్తిని అంతా కూడా ఈ సిద్దిపేట అభివృద్ధికి దారపోస్తా ఉన్నాం. తప్పకుండా రేపు కూడా ఇంకా పనిచేస్తాం. మీరు కూడా దయచేసి ఒక్కటే ఆలోచించాలి, ఎప్పుడైనా సరే
భవిష్యత్తులో కూడా మున్సిపల్ చైర్మన్ అనేది నాతో పాటు అడుగులు అడిగేసి నడుచుకోవడం అనుకో నేను పని మంచిగా చేస్తుంది. వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకో కౌన్సిలరు, వాడు అడుగుంజా నేను ఇటు గుంజా, బండి పడిపోతుందా పని నడుతుందా వ్యవహారం. నేను పెట్టిన మనిషి కౌన్సిలర్ ఉంటే చైర్మన్ ఉంటే నా దగ్గరకు వస్తాడు, హరీష్ అన్న మా గల్లీలోకి ఈ తిప్పలు ఉన్నది, ఈ సమస్య ఉంది, ఒక డాక్టర్కి ఫోన్ చేయి, లేకపోతే దవాఖానా ఫోన్ చేయి, లేకపోతే ఈ పింఛన్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, నాతో మాట్లాడి చేయించగలుగుతాడు. వేరే మనిషి ఉన్నాడు అనుకో పని నడుస్తుందా, పని ఖరాబ్ అవుతుంది. నేను కూడా ఎవరినో పెట్టా గాలికేళ్ళు లేను. మీ అందరి మనసులలో ఎవరుంటే మీ అందరు ఎవరిని కావాలంటే వాళ్ళనే పెట్టుకుందాం, వాళ్ళనే గెలిపించుకుందాం, మంచిగా చేసుకుందాం. ఇంకా ఈ సిద్దిపేటకి ఇంకా మంచి పేరు రావాలి, సిద్దిపేట ఇంకా ఎదగాలి. ఇప్పుడు వాడు జిల్లా తీసేస్తా అంటూ ఊకోవాలన్నా నేను కొట్టాలన్నా వద్దా? నా మీద కోపం ఎందుకు నీకు? నేనేమడిగినా మా అవ్వ తాత 4,000 ఎప్పుడు ఇస్తావు, మా అక్క చెల్లెల మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావు, తులం బంగారం ఇంకెన్నడు ఇస్తావు, ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు, మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోయారా నాయన, ఏడాదిలో ఇస్తాను, దాని సంగతి ఏంది, నా పిల్లల నౌకర్లు ఏంది అని గట్టిగా అడుగుతున్నా. ఈ అడుగుడు తప్ప ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు, నా ఎంబడబడుతుండు. పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా, ఇంకా మండికి కొట్లాడతా, ఇంకా నీ ఎంబడినే పడతా. ఇచ్చేదా గిడిచే పెట్టే సవాలే లేదు. మాకు కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మా తెలంగాణ మళ్ళా మంచిగా కావాలి. అప్పటిదాకా ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే అసలు బీడీలు చేసే అక్క చెల్లెలకు 2,000 ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిందా? బీడీ కార్మికులకు 2,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది కాపాడుకున్నది మన కేసీఆర్. ఇవాళ ఇంత పాపం బీడీలు చేస్తే 1,000-1,500 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చే 2,000తో ఇంత సంసారం వెళ్ళదీసే ఇందులో ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది పాపం దాని మీద బతుకుతా ఉన్నారు. ఈయన 4,000 ఇస్తాడని ఆశపడ్డారు. కేసీఆర్ 2 ఇచ్చిండే 4 అన్నాడు కదా అని ఆశపడ్డారు. ఆ 4 మాట దేవుడు ఎరగండి. నడిమిట్ల 2 నెలల పింఛనే కొట్టిండు. నడిమిట్ల ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండు. మీరు చూసుకొని మీ కార్డులలో దొరుకుతుంది. నడిమిట్ల 1 నెలకి కొడుతుంది ఏడాదికి. ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ ఏది ఏమైనా ఇంకా మన అందరం ఒక కుటుంబం లాగా ఉందాం, కలిసి ముందుకు పోదాం, కలిసిమెలిసి పనిచేద్దాం. ఇగో తమ్ముళ్ళు శ్రీనివాస్ అయినా హనుమంతరావు లాంటి వారు ముందుకు రావడం ఇది ఇంకా శుభ సూచకం. మన శక్తిని మరింత కూడదీసుకొని మరింత బలోపేతమై మరింత బాగా మన సిద్దిపేటను అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం. తప్పకుండా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మీరు చెప్పినటువంటి పనులు కూడా ప్రతి కాగితం కూడా నేను చదివాను, దగ్గర పెట్టుకున్నా. సమయాన్ని బట్టి రాహుల్ కొద్దిగా అటో ఇటో తప్పకుండా అన్ని పనులు కూడా చేయిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ ఇక బాగా